మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 101 రివ్యూ. పంచాయతీ దగ్గరికి బయలుదేరుతూ చెంచలమ్మ చంటిని ఎదుర్రమ్మంటుంది. అప్పుడు ఇంట్లోని వాళ్ళందరూ పనివాడు ఎక్కువైపోయాడా అనేసి చాలా చాలా కుళ్ళుకొని చేస్తారనమాట. ఇక్కడ మనకేం పని ఉంది, పదండి మనం వెళ్ళి సీరియల్ అన్నా చూసుకుందామని వాళ్ళందరూ లోపలికి వెళ్తారు. చెన్నకేశవులు గారు, చంటి, ఇంకా చక్రం బాబాయ్ మాత్రం బాధపడుతూ ఉంటారు. ఏం జరుగుతుందో ఏమో అక్కడని ఎంతో టెన్షన్తో ఉంటారు అక్కడ. మీరెందుకు వెళ్ళలేదు అయ్యగారు అనేసి చెన్నకేశవులు గారిని చంటి అడుగుతాడు. దోషగా నిలబడ్డన చెంచలమ్మకి ఎవరి అండాదండ అవసరం లేదు, అలాగే సింధూరకు కూడా న్యాయబద్ధంగానే తీర్పు చెప్తుంది కాబట్టి మనం వెళ్లాల్సిన అవసరం లేదు, ఏం టెన్షన్ పడద్దు చంటి అని చెప్తాడు. అక్కడ ఏం జరిగినా కూడా నేను కోరుకునేది ఒకటే, నా కోడలికి అన్యాయం జరగకూడదు, నా చెంచలమ్మ తలదించుకోకూడదు, ఇదొక్కటే అంటారు. ఇక రచ్చబండ దగ్గర అందరూ ఊరి వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తూ ఉంటారు చెంచలమ్మ ఎప్పుడు వస్తారా అని. ఇంతలో విజయమ్మ ఫస్ట్ వస్తుందనమాట. మా ఊరి పంచాయతీకి మీరు వచ్చారేంటమ్మా అని అక్కడ ఉన్న పెద్ద మనుషులు కొందరు అడుగుతారు. అదేంటి కేసు అదే ఫిర్యాదు చేసింది మా ఊరి మనుషులు కదా, మా ఊరి మనుషులకి న్యాయం జరగాలని నేను కోరుకుంటే ఇక్కడికి వచ్చాను, ఏమి రాకూడదా అంటుంది. సింధూర అమ్మ నాన్న అందరూ కూడా అక్కడ హాజరై ఉంటారు. ఒక సింధూర చంద్రమ్మ మాత్రం వస్తూ ఉంటారు కారులో. సింధూర అమ్మ నాన్నలకు కూడా ధైర్యం చెప్తుంది విజయమ్మ. మీకు అండగా నేనుండాను, మీరు అడగాల్సింది ధైర్యంగా అడగండి, అడగకపోతే ప్రశ్నలన్నీ సమాధానాలు లేకుండా మిగిలిపోతాయి, నేను మీ తరఫున మాట్లాడతాను, ఏదైనా అవసరం అవుతే నేను ఇక్కడే ఉంటాను అని చెప్తుంది. అంతలోనే చెంచలమ్మ కారు వస్తుందన్నమాట. చెంచలమ్మ దిగుతుంది, సింధూర కూడా దిగుతుంది. సింధూరను అక్కడే పక్కన ఉన్న దేవుడికి దండం పెట్టుకుని రమ్మా అని చెప్పి చెంచలమ్మ పంపిస్తుంది. చెంచలమ్మ సింధూరని తీసుకెళ్లి తీర్పు చెప్పే చైర్లో కూర్చోబెడుతుంది. న్యాయబద్ధంగా తీర్పు చెప్తావన్న నమ్మకం నాకుంది, ఇక్కడున్న వాళ్ళందరూ నా నమ్మకం అనేటట్టుగా తీర్పు చెప్పు అని చెప్పి చెంచలమ్మ కిందికి దిగబోతుంది. అత్తమ్మ మీరు ఇక్కడ కూర్చోరా అని అడుగుతుంది. ఇప్పుడు అభియోగం మోపబడింది నా మీద కాబట్టి దీని మీద కూర్చునే అర్హత నాకు లేదమ్మా అని చెప్తుంది చెంచలమ్మ. ఇప్పుడు నువ్వు ఇచ్చే తీర్పే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది, సమస్య పరిష్కరించబడే వరకు నేను కూడా అందరిలాగా సామాన్యురాలని కిందనే నిల్చుంటానని కింద వెళ్ళి నిల్చుంటుంది. తర్వాత సింధూర వాళ్ళ అమ్మా నాన్నల వైపు చూస్తూ మీ అభియోగం ఏంటో చెప్పండి, చెంచలమ్మ గారి మీద ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది అని అడుగుతుంది. అప్పుడు విజయమ్మ కల్పించుకుని న్యాయం కోసం అంటుంది. అడిగింది మిమ్మల్ని కాదు, అభియోగం మోపిన వాళ్ళని అంటుంది సింధూర. తర్వాత సింధూర వాళ్ళ నాన్న ఇలా చెప్తారు. పెళ్ళైన రోజే పసుపు కుంకుమ పోగొట్టుకున్న మా కూతురికి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాము, తను సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము అంటారు. కానీ మా కూతురికి అత్తగారైన చెంచలమ్మ గారు మా కూతురికి పెళ్లి చేయడానికి ఒప్పుకోవడం లేదు, దానివలన మా కూతురికి అన్యాయం జరుగుతుంది, మా కోరిక నెరవేరితే మా కూతురికి ఒక కొత్త జీవితం లభిస్తుంది అంటారు ఆయన. చెంచలమ్మ నిర్ణయం న్యాయమో, తల్లిదండ్రులుగా మా కోరిక న్యాయమో మీరే చెప్పండమ్మా అని అంటారు సింధూరను చూస్తూ. అప్పుడు సింధూర చెంచలమ్మ వైపు తదేకంగా చూస్తూ ఉంటుంది. చెంచలమ్మ శాంతంగా చెప్పు అన్నట్టుగా కళ్ళు ఆర్పుతుందన్నమాట. సింధూరను చూస్తూ నెమ్మదిగా చెప్తుంది. అది విజయమ్మ గమనిస్తుంది. సో వాళ్ళిద్దరు ఏదో కూడబలుక్కుని ఏదో వాళ్ళకు నచ్చినట్టుగా ఫేవర్గా చెప్పుకుంటారేమో అని సింధూర న్యాయం చెప్పడానికి వీలు లేదు అని విజయమ్మ అడ్డుపడుతుంది. అప్పుడు అక్కడున్న పెద్ద మనుషులు ఊరి జనాలంతా ఎందుకు చెప్పకూడదు సింధూరమ్మ గారు తీర్పుని అడుగుతారు. వాళ్ళిద్దరూ అత్తాకోడళ్ళు కాబట్టి అత్త మీద ఉన్న భయంతోనో ప్రేమతోనో దేనివల్లనో వాళ్ళ అత్తకు కావలసినట్లుగా చెప్పొచ్చు, బంధుప్రీతి అనేది ఉంటుంది కదా అంటుంది. అలా ఒకవేళ సింధూరమ్మ గారు ఆ విధంగా తీర్పు చెప్పినా కూడా చెంచలమ్మ గారు ఒప్పుకోరు, న్యాయబద్ధంగానే వెళ్ళమంటారు, కాబట్టి సింధూరమ్మ చెప్పొచ్చు అని అందరూ గోల చేస్తారు. అప్పుడు సింధూర అందరూ ఆపండి అంటుంది. విజయమ్మ ఊరందరినీ ఇలా అడుగుతుందనమాట. చెంచలమ్మ సింధూరని తన వారసురాలుగా ప్రకటించిన తర్వాత మొదటి తీర్పు చెప్తుంది కదా, అందులో కూడా ఇలాంటి కేసే వచ్చింది. భర్త చనిపోయిన అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అని ఆ రోజు సింధూర తీర్పు చెప్పింది. మరి ఆ రోజు చెంచలమ్మ కూడా ఆ తీర్పు కరెక్టే అని సమర్థించింది. మరి అలాంటప్పుడు ఇది కూడా అంతే కదా, సింధూర పెళ్లి చేసుకోవడంలో తప్పేముంది, తనకు పెళ్లి చేయాలని ఎందుకు చెంచలమ్మ ప్రయత్నించడం లేదు, అదెందుకు మీరందరూ తనని అడగడం లేదు అని ఊరందరినీ రెచ్చగొట్టడానికి ఆ పాయింట్ తీసుకొస్తుంది. నా కోడలి గురించి నేను తీసుకునే నిర్ణయాలన్నీ నా వ్యక్తిగతం కాబట్టి వాటిని అడగాల్సిన అవసరం నీకు లేదు, చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటుంది. అవసరం ఉంది అంటుంది అప్పుడు విజయమ్మ. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. ఇక తరువాయి భాగంలో చెంచలమ్మ ఇలా మాట్లాడుతుంది. నా కోడలు నేను ప్రాణంగా చూసుకుంటున్నాను, తనను విడిచి నేను ఒక్కరోజు కూడా ఉండలేను, నా కోడలు పెళ్లి చేసుకుంటుందా లేదా అన్నది నాకు కోడలు చెప్పాల్సిన విషయము అని చెప్తూ ఉంటుంది. ఇంకా రేపు చూద్దాం ఏం జరుగుతుందో.